బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు వచ్చిన సీసీబీ పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసే సమయంలో హైడ్రామా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హేమ కళ్లు తిరిగి పడిపోయిందని ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందించిన తర్వాత డాక్టర్ సూచనల మేరకు బెంగళూరు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మహానటికి మించిన నటనతో హేమ చేసిన రచ్చ అంత ఇంత కాదు. రేవ్ పార్టీ వ్యవహారం బయటకు రాగానే హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని నాటకమాడింది. ఆ తర్వాత బిర్యానీ వండాను ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తారా అంటూ మరో నాటకం ఆడింది. అసలు రేవ్ పార్టీతో సంబంధమే లేదన్నట్లు ఓవర్ యాక్షన్ చేసింది. కట్ చేస్తే డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి 2 సార్లు సీసీబీ పోలీసులు నోటీసులు పంపించారు. 2 సార్లు 2 రకాల కారణాలు చెప్పి విచారణకు దూరంగా ఉండిపోయింది హేమ. ఏదో ఒక సాగు చెప్పి ఎగ్గొట్టేసింది. అయితే ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేవ్ పార్టీని నిర్వహించిందే హేమ అనే టాక్ నడుస్తోంది. మరో 5గురితో కలిసి హేమ ఈ పార్టీ కండక్ట్ చేసిందట. విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు హేమ పార్టీకి మాత్రమే వెళ్ళింది అనుకున్నారు అంతా. అయితే ఆ పార్టీ నిర్వహించిందే హేమ అని తెలిసి నువ్వు మామూలు దానివి కాదు అంటూ అవాక్కైపోతున్నారు ప్రతి ఒక్కరు. వీడియో బయట్లు, బిర్యానీ వీడియోలు, ఈ నాటకాలన్నీ ఎందుకా ఇప్పుడు అర్థమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారికి రక్త పరీక్ష చేయగా 86 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యాక్టర్లతో పాటు సీరియల్ నటులు, కర్ణాటక రాష్ట్రంలోని సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న హేమను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.